నాకిది వాస్తవమా అనేది నాకు తెలియదు. బట్ మిమ్మల్ని అడుగుతున్నా. సో, ఏఐని ఎవరైతే సృష్టించిర్రో, సో, వాళ్ళ మాట గూడా వినట్లేదు అన్నట్టు నాకు ఎక్కడో విన్నా. అది నిజమేనా? యెస్ అండి. దీని గురించి కూడా కొన్ని రిపోర్ట్స్ అన్నది చదవడం జరిగింది. ఓకే. ఎవరైతే దానిని తయారు చేశారో వాస్తవంగా ఆ రిపోర్ట్‌లో కూడా దే వర్ కంపేరింగ్ ఇట్ టు రజనీకాంత్ గారి మూవీ. ఓకే. రోబో 'రోబో' మూవీ తోటి కంపేర్ చేస్తూ ఏ విధంగా అయితే ఒక మనిషి ఎవరైతే దానిని సృష్టించాడో అది వారి మాట కూడా వినకుండా వారికి విరుద్ధంగా కూడా చేయడము అనేది కూడా ఒక రీసెంట్ ఆర్టికల్లో చదవడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ఇంకా వీఆర్ స్టిల్ ఇన్ ద ఇనీషియల్ ఫేజెస్ మాత్రమే. సో గ్రాడ్యువలీ ఇది ఒక ట్రెండ్గా మారడము. ఎందుకంటే నాతో చాలామంది చెప్తున్నారు యూనో మేము ఈ ఏఐ యాప్స్ యొక్క 1 year సబ్స్క్రిప్షన్ తీసేసుకున్నాము అని. నిజం చెప్పాలంటే నిన్ననే నేను తీసుకుందాం అనుకున్నా. ఇది మీరు చెప్పిన తర్వాత తీసుకోవాలా వద్దని ఆలోచిస్తున్నా. ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకు క్విక్ రిలీఫ్ వచ్చేస్తుంది ఒక ప్రశ్నకి. కానీ ఒకవేళ నిజంగా మనకు ఆ క్విక్ రిలీఫ్ అవసరమా, లేదా మన మెదడుకి ఏదైతే ఈ మధ్య ప్రతిదీ ఇన్స్టెంట్గా అవ్వడం వల్ల ఇది మనం కోరుకుంటున్నామా అనేది ఇస్ సంథింగ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు సీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆహారం కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఓవర్ అ క్లిక్. అదేవిధంగా ఈ నాలెడ్జ్ గెయినింగ్ అనేది కూడా యూనో ఆ విధంగా జరిగితే ఇన్స్టెంట్గా మనకు అది హెల్ప్ అవ్వచ్చు. కానీ స్పెషల్లీ ఎందుకంటే యునో ఇన్ అ ఫీల్డ్ లైక్ యువర్స్ విచ్ ఇస్ అ క్రియేటివ్ ఫీల్డ్, యునో మీ క్రియేటివిటీని అది యునో పెరగకుండా, ఇప్పుడు మన బాడీలో ఏ పార్ట్ అయినా కూడా మనము వాడుకను తగ్గిస్తే అది కొద్ది కొద్దిగా క్షీణిస్తుంది. ఇప్పుడు మన మజిల్స్ ఉన్నాయనుకోండి, ఒక దెబ్బ తగిలినప్పుడు ఒక పట్టి కడతారు. ఒక 6 వారాల తర్వాత ఆ పట్టి తీసేస్తే యూనో ఆ లింబ్ వేరే లింబ్ తోటి పోల్చుకుంటే సన్నబడిపోతుంది. దాన్ని డిస్యూజ్ అట్రోఫీ అని అంటాము. అంటే వాడుక ఉండకపోయే వరకు అటువైపు రక్త ప్రసరణ తగ్గడం వల్ల, దాని యొక్క యాక్టివిటీ తగ్గడం వల్ల యూనో అది కొద్దిగా క్షీణిస్తుంది. అదేవిధంగా ఎన్నోసార్లు మేము చూస్తూ ఉంటాము, రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా చిన్న వయసులో ఉన్నప్పటికీ కొద్దిగా బ్రెయిన్ అబిలిటీ స్లో అవుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, రోజు పని ఉంటుంది కనుక. రిటైర్మెంట్ తర్వాత పని తగ్గిపోతుంది. అదేవిధంగా మనము చిన్న వయసులోనే అందు మీద డిపెండ్ అవుతూ మన బ్రెయిన్ మీద పడే పని, మన బ్రెయిన్కి కావాల్సిన పని, ఇవ్వవలసిన పని ఇవ్వలేకపోవడం వల్ల మెల్లమెల్లగా బ్రెయిన్ ఏరియాస్ ష్రింక్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది.